హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. మన ఇంటి వంటల ఛానల్లో నేను కుకింగ్ వీడియోస్ పోస్ట్ చేయక చాలా రోజులైపోయింది. అందుకే ఈ రోజు నుంచి మళ్ళీ కుకింగ్ వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాను. చాలా ఈజీ, రుచికరంగా, హెల్తీగా ఉండే రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే పాలక్ రైస్. పాలక్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 4 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ మసాలా వేసుకోవాలి. 1 స్టార్ అనాస, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1/2 స్పూన్ సాయి జీరా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 సెకండ్ పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉల్లిపాయ కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోనే మీకు నచ్చితే కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకోవచ్చు. ఇదైతే ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే ఎంచక్క స్కిప్ కూడా చేసేయచ్చు. ఉల్లిపాయలు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టమోటోలను తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని టమోటోలు పూర్తిగా మగ్గేంత వరకు వెయిట్ చేయండి. టమోటోలు ఈ విధంగా బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో పాలకూరను వేసుకోండి. ఇక్కడ నేను పాలకూరను సన్నగా కట్ చేసుకున్నాను. 2 గుప్పెట్ల పాలకూరను తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నానండి. కొద్దిమంది మిక్సీలో గ్రైండ్ చేసుకొని కూడా వేసుకుంటారు, అది మీ ఇష్టం. నేనైతే ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పును వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. ఆకు ఆయిల్లో పూర్తిగా మగ్గి పేస్ట్ లాగా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేస్తే ఆకు పూర్తిగా మగ్గిపోతుంది. చూడండి, ఈ విధంగా ఆకు పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులో మసాలా పొడి వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, మీ రుచికి తగినంత కారపొడిని వేసుకోండి. మీకు ఎంత స్పైసీ కావాలనుకుంటే అంత కారపొడిని యాడ్ చేసుకోండి. 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. ఇక్కడ నేను ఉప్పు యాడ్ చేయట్లేదు, ఆల్రెడీ కొద్దిగా యాడ్ చేశాను. నేను అన్నంలో ఉప్పు వేసి వండుకున్నాను, అందుకే ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకోలేదు. ఇప్పుడు వండి పెట్టుకున్న అన్నంని కూడా ఇందులో వేసేసుకొని మసాలా మొత్తం అన్నంకి పట్టేలాగా బాగా కలుపుకోండి. అంతే అండి, రుచికరమైన పాలక్ రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్లో. మనము ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్సెస్కి ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ లేటర్.